నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి 2025 బ్రహ్మోత్సవాల్లో 28 మెంబర్లతో కలిగిన బ్రహ్మోత్సవ సేవా కమిటీని ఏర్పాటు చేశారు. కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ బ్రహ్మోత్సవ సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం బ్రహ్మోత్సవ సేవా కమిటీ చైర్మన్గా గుండాల కృష్ణారెడ్డిని 28 మందితో కూడిన సేవా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపట్నం పంచాయతీ వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో అందరూ సహకరించి సజావుగా లోటుపాట్లు లేకుండా జరిగేటట్లు సేవా కమిటీ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొద్దుకూరు సుధీర్, కేతిరెడ్డి నారాయణరెడ్డి, బుజ్జి, మారుబోయిన జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సేవా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈరోజు అందరినీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దేవస్థానానికి వచ్చే భక్తులకు మంచి వసతులు ఏర్పాటు చేయడం, త్వరగా దర్శన ఏర్పాట్లు చేయడం, మంచినీటి వసతులు ఏర్పాటు చేయడం మొదలైన ఏర్పాట్లన్నిటి కూడా కమిటీ సభ్యులందరూ కూడా దీని మీద చర్చించడం జరిగింది. దేవస్థానానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఒక వారం కిందట గౌరవనీయులు ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి భక్తులకు కావాల్సినటువంటి వసతుల గురించి అన్ని డిపార్ట్మెంట్ వారితో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోనూ మరియు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతోనూ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకోవచ్చు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కావున 50 మంది భక్తులు కూడా గంగపట్నం గ్రామంలో ఏం చేసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థించడమైనది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.